హరహర బైరాగి కథ. ఒక బైరాగి ఉండేవాడు. అతనికి ఒక ఊరంటూ లేదు. అస్తమానము తీర్థయాత్రలు చేస్తూ దేశాటన చేసేవాడు. డబ్బు తీసుకునేవాడు కాడు. ఎవరైనా దయతలిచి తిండి పెడితే తినేవాడు, లేకపోతే లేదు. ఒకరోజు జోరున వాన కురుస్తూ ఉండగా బైరాగి వానలో తడిసి ముద్ద అయిపోయి ఒక గ్రామం చేరుకొని ఆ గ్రామంలో ఉండే ఒక ధనికుడి ఇంటి వసారా అరుగు మీద కూర్చున్నాడు. ఇంటి యజమాని లోపల నుంచి కిటికీ గుండా బైరాగిని చూసి, చీచీ, కుళ్ళుగుడ్డలు నువ్వును అరుగంతా పాడు చేస్తివే, పో అని కసిరాడు. హరహర అంటూ ఆ బైరాగి ఆ అరుగు మీద నుంచి దిగి వానలో తడుస్తూ వెళ్ళి కొద్ది దూరంలో ఉన్న ఒక పూరి గుడిసె ఇంటి చూరు కింద గోడ నానుకొని నిలబడి హరహర అన్నాడు. అది విని ఆ పేద ఇంటివాడు లాంతరు తీసుకొని ఇంటి బయటకు వచ్చి బైరాగిని చూసి, వానగా ఉన్నది, లోపలికి రండి అని పిలిచాడు. బైరాగి లోపలికి వెళ్ళాడు. ఇంటివాడి భార్య బైరాగికి పొడిగా ఉన్న 2 చింకి గుడ్డలిచ్చి ఒళ్ళంతా తుడుచుకొని ఆ తడి బట్టలు విప్పి పొడి బట్టలు కట్టుకోండి అన్నది. బైరాగి అలాగే చేశాడు. తరువాత ఇంటివాళ్ళు రొట్టె ముక్క, ఇంత పచ్చడి, కాసిని గంజి నీళ్ళు ఇచ్చి, పేదవాళ్ళం, వీటితోనే ఆకలి తీర్చుకోండి అన్నారు. హరహర అని బైరాగి వాళ్ళిచ్చిన ఆహారం పుచ్చుకొని వాళ్ళు చూపిన చింకి చాప మీద పడుకొని నిద్రపోయాడు. మరునాడు బైరాగి లేచి తన బట్టలు తాను తీసుకొని ఇంటి వాళ్ళిచ్చిన బట్టలు విడిచివేసి ప్రయాణమయ్యాడు. అప్పుడు ఇంటివాడు ఒక చిన్న డబ్బా తెచ్చి దాన్ని బోర్లించి అందులో ఉన్న చిల్లర డబ్బులు బైరాగి చేత పెట్టి, దారి ఖర్చులకు అవసరం రావచ్చు, ఉంచండి అన్నాడు. బైరాగి హరహర అని తన చేతిలోని డబ్బులను చూసుకొని, నేను డబ్బులు తీసుకోను నాయనా అంటూ వాటిని తిరిగి డబ్బాలో పోసేసి హరహర అనుకుంటూ వెళ్ళిపోయాడు. బైరాగి చిల్లర డబ్బులు తిరిగి డబ్బాలో పోసినప్పుడు అవి బరువుగా పడినట్టు, డబ్బా పూర్వం కన్నా చాలా బరువుగా ఉన్నట్టు ఇంటివాడికి అనుమానం కలిగింది. వాడు తిరిగి డబ్బాలోని డబ్బులు తన చేతిలోకి బోర్లించుకుంటే అన్నీ బంగారు నాణాలే. ఎవడో గొప్ప సిద్ధుడిలాగున్నాడు అన్నాడతను. ఈ కొత్త బట్టలు చూశారా అన్నది భార్య ఆశ్చర్యంగా. నిన్న రాత్రి బైరాగి కట్టుకోవడానికి ఇచ్చినటువంటి చింకి గుడ్డలు జరీగల కొత్త బట్టలయ్యాయి. బైరాగి రాత్రి పడుకున్నాడు. చింకి చాప మేలు రకం తివాసీగా మారిపోయింది. అది మొదలు ఆ పేదవాడికి అదృష్టం అడుగడుగునా కలిసి వచ్చింది. పాత ఇల్లు పోయింది, కొత్త ఇల్లు కట్టుకున్నాడు. తన పొరుగున ఉన్న పేదవాడికి సిరి ఎత్తుకోవడం ధనికుడు గమనిస్తూనే ఉన్నాడు. ఆయన విచారించగా ఆ పేదవాడు తాను వెళ్ళగొట్టిన బైరాగికి చేసిన సేవల ఫలితంగానే అతను స్థితిమంతుడైనాడని తెలియవచ్చింది. ఆ బైరాగి సిద్ధుడని నాకు మాట మాత్రం తెలియకపాయెనే. ఎటువంటి అవకాశం చెయ్యి జారనిచ్చాను అనుకొని ఆ ధనికుడు బైరాగి మళ్ళీ కనిపిస్తాడేమోనని 1000 కళ్ళతో కనిపెడుతూ వచ్చాడు. 1 ఏడాది గడిచింది. మళ్ళీ వానలు పడుతున్నాయి. వానలో తడుస్తూ ఆ బైరాగి ధనికుడి ఇంటికేసి చూసి పాత అనుభవం గుర్తుకు రావడంతో పేదవాడి ఇంటికేసి నడవసాగాడు. ఈ లోపల ధనికుడు బైరాగిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి, రండి రండి బైరాగి గారు, ఈ వానలో పడి ఎక్కడికి పోతారు? మా ఇల్లు పావనం చేయండి అంటూ బైరాగిని లోపలికి ఆహ్వానించి తన ఇంట్లో ఉన్న ఒక ఇరుకు గదిలోకి తీసుకుపోయి తుడుచుకోవడానికి, కట్టుకోవడానికి పొడిగుడ్డలు చింకివి ఇచ్చి, రొట్టె ముక్క, పచ్చడి, గంజి బైరాగి ముందు పెట్టి ఆరగించండి అన్నాడు. బైరాగి ఆకలి తీరినాక ధనికుడు ఒక చింకి చాప పరిచి బైరాగిని పడుకోమన్నాడు. తెల్లవారగానే బైరాగి లేచి ధనికుడిచ్చిన గుడ్డలు విడిచి తన గుడ్డలు కట్టుకొని వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు ధనికుడు దోసెడు చిల్లర డబ్బులు రాగివి తెచ్చి, దారి ఖర్చులకు ఉంచండి అన్నాడు. నేను డబ్బు తీసుకోను నాయనా అంటూ బైరాగి వాటిని ధనికుడికి ఇచ్చి వెళ్ళిపోయాడు. ధనికుడు ఆత్రంగా తన డబ్బులు చూసుకున్నాడు. అవి రాగి డబ్బులుగానే ఉన్నాయి. బైరాగి వేలిన బట్టలు, పడుకున్న చాప కూడా ఏమీ మారలేదు. మారింది ఏమిటంటే ధనికుడి అదృష్టం. అతనికి అడుగడుగునా నష్టం వచ్చి క్రమంగా అతని సంపదంతా తరిగిపోయింది.